తుంగభద్ర డ్యామ్ గేట్ను మళ్లీ అమర్చారు ఇంజనీర్లు, నిపుణులు. కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్లో మొదటి ఎలిమెంట్ను విజయవంతంగా అమర్చారు. భారీ ఎలిమెంట్ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్ను ముందు తొలగించారు. ఆ తర్వాత తొలి ఎలిమెంట్ను 20 మంది కార్మికులు క్రస్ట్లో అమర్చారు. ఫస్ట్ ఎలిమెంట్ సక్సెస్తో రెండో ఎలిమెంట్ ఫిక్సింగ్కు నిపుణులు సిద్ధపడుతున్నారు. తుంగభద్ర గేటు ఈ నెల 10వ తేదీ రాత్రి కొట్టుకుపోవడంతో అటు కర్ణాటక, ఇటు ఏపీ రైతులు కలత చెందారు. మరో గేట్ బిగించేందుకు అన్ని గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేశారు. డ్యాం నుంచి దిగువకు 33 టీఎంసీల నీరు వృధాగా వెళ్లింది. ఈలోగా కొత్త గేట్ తయారు చేయించారు. కొట్టుకుపోయిన స్థానంలో బిగించాల్సిన ఎలిమెంట్లన్నీ డ్యాం వద్దకు చేరాయి. అయితే 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉన్న తొలి ఎలిమెంట్ అమర్చేందుకు సెంటర్ వెయిట్ అడ్డం రావడంతో కౌంటర్ లాక్, స్కైవాక్లను తొలగించడానికి 90 టన్నుల సామర్థ్యం కలిగిన 2 భారీ క్రేన్లను వినియోగించారు. ఎలిమెంట్ను నీటి ఉధృతిలోనే సాహసోపేతంగా అమర్చారు ఇంజనీర్లు, నిపుణులు. ఏదైనా ప్రమాదం తలెత్తితే నిపుణులు, కార్మికులను కాపాడేందుకు డ్యాం దిగువన నదీ జలాలలో 2 రెస్క్యూ టీములను సిద్ధంగా ఉంచి తొలి గేట్ను విజయవంతంగా అమర్చారు.